హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. 140 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ముగియడానికి సమయం దగ్గర పడుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆధ్యాత్మిక వేడుక మరో 8 రోజుల్లో ముగియనుంది. ఫలితంగా ప్రయాగ్రాజ్ కు భక్తుల తాకిడి బాగా పెరుగుతోంది. కుంభమేళాకు వెళ్లే అవకాశం మళ్లీ రాదనే అభిప్రాయంతో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవన్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖీరానందన్ తదితరులు పవిత్ర స్నానాలు చేశారు. ఈ పర్యటనలో పవన్ వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయన కూడా పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం త్రివేణి సంగమంలో హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రాజకీయ నేతలు, సినీ తారలు భారీగా కుంభమేళాలో పాల్గొంటున్నారు. ఇటీవల ఏపీ నుంచి మంత్రి నారా లోకేష్ కూడా తన భార్య, కుమారుడితో కలిసి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారు. ఇదిలా ఉండగా భారతదేశ జనాభా సుమారు 140 కోట్లు. అందులో 110 కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఇందులో నుంచి సుమారుగా 50 కోట్ల మంది ఈ మేళాలో భాగమయ్యారు. కుంభమేళా చివరి రోజు వరకు ఆ సంఖ్య 60 కోట్లకు చేరుకుంటుందని వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ జనాభాలో 50% మంది త్రివేణి సంగమంలో స్నానం ఆచరించారు అని వెల్లడించారు.